హలో, అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి అండి. తొలి ఏకాదశి, శయన ఏకాదశి. స్వామివారు నిద్రించే కాలము. దీన్ని బట్టి మనకు రాత్రిలు ఎక్కువ ఉండి పగలు తక్కువగా ఉంటుందండి. ఋతువు మారుతుంది కదండి. 24 ఏకాదశుల్లో మొదటి ఏకాదశి తొలి ఏకాదశి కదా. ఇక నుంచి మనకు పండుగలు వరుసగా వచ్చేస్తూనే ఉంటాయండి. టీవీ ఆన్ చేయగానే పండరీపురంలో పాండురంగ స్వామి రంగనాథుడి అభిషేకం జరుగుతోందండి. అభిషేకము, అలంకరణ, హారతి అన్నీ చక్కగా టీవీ ముందు కూర్చొని చూస్తే చాలండి, ఆ గుడికి వెళ్ళినంత సంతోషము ఖచ్చితంగా కలుగుతుందండి. ఇకపోతే నేను మా ఇంట్లో కృష్ణయ్య విగ్రహం, చిన్న విగ్రహం ఉందండి. ఆయనకు అభిషేకం చేసుకుందామని పొద్దున్నే ఈరోజు హడావిడిగా పనులన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. చిన్న విషయం అండి, ఏకాదశి రోజే మాకు అనుకోకుండా ఒక చెడు వార్త కూడా వినాల్సి వచ్చింది. చెప్పలేం కదండి, ఎవరికి ఏం జరుగుతుందో, ఏ రోజు ఏం జరుగుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాము. నేనైతే పూజకు రెడీ చేసుకుందామనే ఉద్దేశంతోనే వరుసగా పూజకు రెడీ చేసేసుకుంటూ ఉన్నానండి. అవన్నీ కావాల్సినవన్నీ తెప్పించుకుంటూ ఉన్నాను. చక్కగా ఇలా జేగురుతో ముగ్గు పెట్టేసుకొని, తర్వాత తులసమ్మను కూడా నేను చక్కగా కడిగేసి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని రెడీ చేసుకున్నానండి. ఈ జేగురుతో కింద ముగ్గు పెట్టుకున్నాను కదా, ఆ ముగ్గు కలిసము ముగ్గు ఉంది కదా, అది మనకు బిళ్ళలు దొరుకుతాయి చూడండి. ఇలా స్టెమ్సిల్ ఏదో అంటారు, నాకు టక్కన రావట్లేదు. అనేవి దొరుకుతాయి కదా, అవి కూడా కాదండి, ఇవి ఒక టెక్నిక్గా వేశాను. అది కూడా నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చేత్తో అయితే మనం అంత చిన్న ముగ్గు అంత అందంగా అయితే కనుక మనం వేయలేము. కాకపోతే అవి కూడా నేను యూజ్ చేయలేదు, యూజ్ చేయకుండానే నేను వేశానండి. చిన్న ట్రిక్ అంతే, అంతా మీకు తెలిసిందే. తర్వాత దేవుడి పటాలు, ఇవి మీరు చూస్తూనే ఉన్నారు కదా, విగ్రహ పటాలను. దేవుడి పటాలు నేను గోల్డ్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ గోల్డ్ ఫ్రేమ్ ఉన్నవి కొత్తవి తెచ్చుకొని పూజ స్టార్ట్ చేశానండి. ఈ వీడియో కూడా మీకు షాప్లో ఏమేమి ఉన్నవి పెడతాను. తర్వాత ఇక్కడ స్టాండ్ ఒకటి 2 స్టెప్స్ ఉన్నది చెక్కది చేయించుకొని ఉన్నానండి. కాకపోతే దానికి కొంచెం క్లాత్ వేయాలి. క్లాత్ వేసుకున్న తర్వాత పెయింట్ చేయలేదు. క్లాత్ వేసుకున్న తర్వాత ఎంత జాగ్రత్తగా బత్తి పెట్టినా కూడా ఆ నిప్పులు అన్నవి, చిన్నవి నిగురులు అన్నవి మాత్రం దాని మీద పడి క్లాత్కు బొరకలు పడుతున్నాయండి. అందుకే దానికి పెయింట్ చేద్దామని తీసేశాను. చక్కగా ఒక పీఠం పెట్టేసుకొని పైన పటాలు ముగ్గురు మూర్తులను, అంటే శివ కుటుంబాన్ని, అలాగే లలితమ్మను కొత్తగా తెచ్చుకున్నాను. అలాగే ఈయన మన ఇంటి దైవము, నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మితో కూడి ఉన్నారండి. ఆ పటం కూడా తెచ్చుకొని ఒక స్టాండ్ లాగా పెట్టేసుకొని, తర్వాత ఒక కింద పీఠం పెట్టుకొని అందులో స్వస్తిక్ వేసుకున్నానండి. దాని కింద అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను. పాదాలు కూడా వేసుకొని కృష్ణయ్యకు చక్కగా పూజ స్టార్ట్ చేశానండి, అభిషేకము. నేను చెడు వార్త కూడా విన్నానని చెప్పాను కదా. చెడు వార్త ఏంటంటే, మా వారి ఫ్రెండ్ అండి, చాలా ఇష్టమైన ఫ్రెండ్, తనకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. బండిలో వెళ్తూ ఉంటే ఆ బండి ఆపే లోపే ఆయన కింద పడిపోతున్నాడంటండి, వేలాడి పడిపోతున్నాడంట. హార్ట్ స్ట్రోక్ అండి, స్ట్రోక్ వచ్చింది, పెళ్ళి కాలేదు. ఏంటోనండి, కరోనా వచ్చినప్పటి నుంచి ఎన్ని చెడు వార్తలు వింటున్నామో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, చిన్న వయసు వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. బాధ అయితే చాలా ఉందండి. నేను పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ మా హస్బెండ్ తనని చూసి రావడానికి వెళ్ళాడు. మాకు ఇంటి దగ్గర
కాళ్ళు కడుక్కునే ప్లేస్ కూడా లేదండి. మరి అంత ఘోరంగా ఉంది మా ఇల్లు. కొంచెం మా రెంట్ హౌసే కాబట్టి మారాలని ట్రై చేస్తున్నాం, కానీ మాకు తగినట్టు దొరకడం లేదండి. చూస్తున్నాము, ఇల్లు అయితే చూస్తున్నాము. తనకు హార్ట్ అటాక్తో కొంచెం నొప్పిగా ఉందని బండిలో వెళ్తున్నప్పుడు అని కింద పడిపోతున్నాడంటండి. వేలాడుతున్నాడంట బండికి. ఆ బండి ఆపేలోపే కింద పడిపోయాడంట. స్ట్రోక్ వచ్చేసింది. మాకు పొద్దున్నే ఈ వార్త అయితే తెలిసింది మా హస్బెండ్కు. నా వరకు రాలేదు. ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో నేను అన్నీ పూజకు రెడీ చేసి పెట్టుకున్నాను. తను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇక స్నానం చేయడానికి కూడా మాకు ప్లేస్ లేదు కాబట్టి బయటే కాళ్ళు ఊరికే మెట్ల దగ్గర కాళ్ళపైన తలపైన వేసేసుకొని వాటరు చల్లుకొని తర్వాత ఇంట్లోకి వచ్చేసారండి. ఇంట్లోకి వచ్చి బాత్రూంలోనే స్నానం చేయాలి. అలాగే స్నానం చేసి అలాగే బట్టలను కూడా ఆ బకెట్లోనే ముంచి బయటికి వేసేసి తాడు మీద వేసేసి స్నానం చేసి వచ్చాడండి. మళ్ళీ ఇల్లు తుడిచి మళ్ళీ శుభ్రం చేసుకున్నామండి. అందుకే పూజ కూడా కొంచెం లేట్ అయిపోయింది. 9:30 లోపే అభిషేకము పూజ అన్నీ చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ ఇల్లు తుడిచేసి శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేశానండి. కృష్ణయ్యకు చూడండి, ఫస్ట్ పసుపు కుంకుమ గంధము వాటరు అలాగే పువ్వులు వేసి అభిషేకం స్టార్ట్ చేశానండి. తర్వాత పంచామృతాలతో అభిషేకం స్టార్ట్ చేశానండి. నాతో పాటు కూడా మా చిన్ని కృష్ణయ్య ఈరోజు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాడండి. ఈ అభిషేకము నాతో పాటు కూడా మీరే చూడాలి కదా, మరి చూసేద్దామా?
ఇలా చక్కగా నేను అభిషేకం చేసుకున్నానండి కూర్చొని. సాయంత్రము పాండురంగ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. 3 గంటలకి స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూను. ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మళ్ళీ సమీరా చెక్క భజన కూడా ఉంది అక్కడే. వాళ్ళు భజన కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులందరికీ చూడడానికి. నేను అభిషేకం చేసుకున్న తర్వాత ఈ లలితా సహస్రనామాల్లో పుస్తకంలోనే విష్ణు సహస్రనామం ఉందండి. ఆ విష్ణు సహస్రనామం చదువుకుంటూ పూలు వేసుకుంటూ పూజ చేసుకున్నానండి. తర్వాత స్వామికి గోధుమ రవ్వతో ఏదైనా ప్రసాదం చేసి, మిరియాల పానకము, అలాగే పేర్ల పిండి ఉంటుంది కదా, పేలాలు అంటారు కదా, జొన్న పేలాలు, దానితో ముద్దలైనా చేసి పెట్టచ్చండి ప్రసాదంగా. చెప్పాను కదండి, పొద్దున నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. తర్వాత ఇంట్లో మళ్ళీ శుభ్రం చేసుకొని చేసేసరికి లేట్ అయిపోయింది. ఊరికే 2 పండ్లు అలాగే కొబ్బరికాయ పెట్టి పూజ చేశానండి. పంచామృతాలతో అభిషేకం ఒకటి చేసుకున్నాను. విష్ణు సహస్రనామం చదువు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విష్ణు సహస్రనామాలు చదివిన తర్వాత ఇది తప్పకుండా చెప్పాలండి. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే క్షమించమని స్వామిని వేడుకోవాలండి. తప్పకుండా ఈ తులసి మాల అంటే తులసి దళాలు మీకు దొరికిన, మారేడు దళాలు దొరికినా కూడా చక్కగా స్వామికి పెట్టండి. నా దగ్గర కుండీలో చిన్న తులసి ఉందండి. తులసి దళాలు స్వామికి మర్చిపోకుండా పెట్టండి. కాకపోతే చిన్న కుండీలో నాకు తులసి చెట్టు ఉందండి. కాకపోతే ముందు రోజు మంగళవారము నేను కోయడానికి వీలు కాలేదు, మర్చిపోయానండి. 100% మర్చిపోయాను. ఇండ్లు క్లీన్ చేసుకుంటూ అలా ఇలా మర్చిపోయాను. తర్వాత బుధవారం ఏకాదశి రోజు అసలు తులసి దళాన్ని తెంపకూడదు. అందుకు నేను స్వామికి తులసి దళాన్ని పెట్టలేకపోయానండి. మీరైతే మాత్రం ఎప్పుడైనా ఏకాదశి వచ్చిందంటే తులసి దళాన్ని తుంచకుండా ముందు రోజే గుర్తు పెట్టుకొని మరి దళాలను నైట్ అంటే చీకటి పడిన తర్వాత కూడా తులసి దళాన్ని కోయకూడదు. తర్వాత ముందే మీరు ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉన్నా, పెద్దవాళ్ళు అంటే మహిళలు పూర్వ సువాసినులు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో అయినా సరే తులసి దళాలను తీయించుకొని శుభ్రం చేసుకొని కవర్లో ఎత్తి పెట్టుకొని తర్వాత పూజకు ఉపయోగించండి. ఏకాదశి కానీ ద్వాదశి అయితే అసలు తులసి దళాన్ని ముట్టుకొని తుంచనే కూడదండి. చాలా ఇది అన్నమాట. ద్వాదశి రోజు మాత్రం ఏకాదశి కూడా తుంచకూడదు. అందుకే స్వామికి ఎర్రటి గులాబీలతో స్వామిని ఇలా చక్కగా ప్లేట్లో పెట్టుకొని అలంకరించుకున్నాను. నా దగ్గర గోమాత కూడా ఉంది. ఈరోజు ఎందుకోనండి, అభిషేకం చేసిన తర్వాత కృష్ణయ్య బంగారు వర్ణంలో ఎంత అందంగా ఉన్నారో ఏంటో, నాకైతే చెప్పడానికి అలివి కావడం లేదు. అంత అందంగా రుక్మిణి రంగనాథుని కళ్యాణానికి వచ్చేసానండి. తర్వాత హలో అండి, ఈరోజు నేను ఈ శారీ కట్టుకున్నానండి. మెంతి కలరు, అలాగే బ్రౌన్ కలర్ అంటే కాఫీ కలర్, లైట్ కాఫీ కలరు బ్లౌజ్, అలాగే బార్డర్ కూడా వచ్చిందండి. ఇది మరి కాస్ట్ ఏం కాదండి, ఓన్లీ 500 మాత్రమే. 500కు మంచి బార్డర్ శారీ అయితే నాకు దొరికిందండి. పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు. ఆ శారీ కూడా కొంచెం గుడికి వెళ్ళడానికి ట్రెడిషనల్గా ఉందండి. నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. 1 లైన్ వచ్చేసి అందులో డ్రాప్ షేప్లో నేను 11 అంటే ఒక్కొక్కటి దాని సైజును బట్టి కాస్ట్ ఉంటుందండి. ఆ దండకి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంకా దగ్గరగా 11 వేయించుకున్నానండి. సెంటిమెంట్ కదా, 11, 9 ఈ సెంటిమెంట్ అండి. నాకు ఈ 2 నెంబర్స్ నేను 11 వేయించుకున్నాను. ఇది డ్రెస్సెస్ మీదకే బాగుంటుంది, శారీ మీదకి బాగుండదేమో అనుకున్నాను. కాకపోతే ఈ శారీ మీదకి నేను వేరే శారీ మీదకి కూడా వేసుకున్నాను కానీ అంత అనిపించలేదు. కానీ ఈ శారీ మీదకి మాత్రం ఈ బ్లాక్ బీడ్స్తో చేసింది చాలా బాగుందండి. చూడండి ఇంకా కొంచెం తీసి
దగ్గరగా చూపిస్తాను చూడండి. ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా చేయించుకోండి. అంటే గోల్డ్ 4 to 5 గ్రామ్స్ మాత్రమే పడుతుందండి, అంతకంటే ఎక్కువ ఏం పడదు. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. డ్రెస్సెస్ మీదకి కూడా ఎంత బాగుందంటే, డ్రెస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి. పంజాబీ డ్రెస్ మీదకి నేనైతే మల్టీపర్పస్గానే చేయించుకున్నాను. కాకపోతే వేరే శారీ మీదకి అంత అనిపించలేదు, కానీ ఈ శారీ మీదకి మాత్రం చాలా అనిపించింది. గుడిలో కూడా చాలామంది అడిగారండి, ఇది బాగుంది బాగుంది అని అడిగారు. అందుకని మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇది చూపిస్తున్నానండి. బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్ అని వస్తున్నాయి కదా, ఇప్పుడు నల్ల పూసే కానీ బ్లాక్ డైమండ్స్ అని కొంచెం షైనింగ్ ఉన్నవి. అంటే పూర్వకాలం డిస్కో పూసలు అనేవాళ్ళండి, ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చేవి. ఆ డిస్కో పూసల్ని ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ అంటున్నారు. ఆ షాప్లో తీసుకున్నాను, కాకపోతే చాలా బాగున్నాయండి. నేను ఒకే ఒక లైన్ వేయించుకున్నాను, ఎక్కువ కూడా వేయించుకోలేదు. ఒకే ఒక లైన్ చాలా సింపుల్గా మల్టీపర్పస్ కింద చేయించుకున్నాను. డ్రెస్ మీదకి అలాగే శారీ మీదకి రెండింటి మీదకి ఉంటుందనే ఉద్దేశంతోనే చేయించుకున్నాను. ఇలా చూస్తే మాత్రం కొంచెం బ్రాడ్గానే అనిపించింది, కానీ వేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అక్కడక్కడ వేయించుకుని మెడ వరకు పై వరకు ఉండే కంటే ఇలా సింపుల్గా కింద వరకు మాత్రమే, మనం సైజు కూడా గొంతు వరకే చేయించుకుంటాం కదా, మరి పొడవు లేకుండా మరి సన్నగా లేకుండా చేయించుకుంటాం కాబట్టి ఈ సైజులో మాత్రం సెంటర్లో వేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే నేను నెంబరింగ్ 9 కాకుండా 11 వేయించుకున్నాను. కాకపోతే ఈ 11 అయినా కూడా బాగుందండి, చాలా బాగుంది. ఈ డ్రాప్ షేప్లు అన్నది వెయిట్ని బట్టి మనకు కాస్ట్ చేస్తారండి. అవేనండి బ్లాక్ డైమండ్స్, అంటే డిస్కో పూసలనండి అనుకోండి. అంటే మా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా డిస్కో పూసలు వేసుకునేవాళ్ళు, అదేనండి ఇది. నచ్చిందా అండి మీకు?